ఇక్కడ నేను బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుని ఆల్రెడీ నేను మార్కింగ్ అయితే చేసేసానండి. చూసారు కదా, హ్యాండ్ యొక్క పొడవు చూసుకోవాలి, అలాగే హ్యాండ్ యొక్క లూజ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి 31.5 ఇంచెస్, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. అలాంటప్పుడు మనము ఈ చంక దింపు వచ్చేసరికి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అప్పుడు మనం 3 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ యొక్క ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ ఇలా మనం మార్క్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అనుకోండి, ఒకేసారి మీకు చెయ్యి అనేది రౌండ్ తిరగదు, కర్వ్ షేప్ రాదు. అలాంటప్పుడు చిన్నగా డాట్స్ పెట్టుకొని మీరు కర్వ్ షేప్ తీసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో అలాగే ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనము ఇప్పుడు 8 ఇంచులు అయితే మనకి నడుము లూజ్ ఉన్నది అనుకోండి, సో అదే 8 ఇంచులు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా మనకి 8 ఇంచులు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫుల్ వీడియో ఎవరికైనా కావాలి అంటే ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. షార్ట్ వీడియోలో అయితే కొంతమందికి అర్థం కాదండి, సో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫుల్ వీడియో ఒకసారి